అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి కీలక శుభవార్త. వేతన నిర్వచనం మార్పుతో లక్షలాది మందికి భారీగా ప్రయోజనాలు. ఈఎస్ఐ రక్షణ, కొత్త జీతాలపై కీలకం. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. రాష్ట్రంలో మరింత మందికి ఈఎస్ఐ రక్షణ. వేతన నిర్వచనంలో మార్పుతో లక్షలాది మందికి బీమా వైద్య సేవలు అందబోతున్నాయి. సో ఆంధ్రప్రదేశ్లో కార్మికుల సామాజిక భద్రతకు కీలకమైన మలుపు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన సామాజిక భద్రతా కోడ్ 2020లోని కొత్త వేతన నిర్వచనం కారణంగా ఇప్పటి వరకు ఈఎస్ఐ వైద్య సేవలకు దూరంగా ఉన్న లక్షలాది మంది కార్మికులందరూ కూడా ఇకపై బీమా రక్షణ పొందే అవకాశాలు ఏర్పడ్డాయి. వేతనంలో అలవెన్స్ల వాటాను 50% పరిమితం చేస్తూ తీసుకొచ్చిన నిబంధనతో నెలకు 42,000 వరకు సంపాదించే ఉద్యోగులు కూడా ఈ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లో వచ్చే పరిస్థితి అయితే నెలకొంది. 42,000 వరకు సంపాదించిన ఈఎస్ఐ అయితే ఇస్తారండి. కొత్త లెక్కల ప్రకారంగా మూల వేతనం ప్లస్ డిఏ కలిపి 21,000 లోపు ఉంటే ఉద్యోగి ఈఎస్ఐకి అర్హుడు. అలవెన్స్లు ఎక్కువగా ఉన్నా అవి 50% మించిన భాగం వేతనంలో కలుస్తూ ఉంటుంది. ఈ లెక్కన నెలకు మొత్తం వేతనం 42,000 వరకు ఉన్న ఈఎస్ఐ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంటుందని. ఉదాహరణకు మొత్తం వేతనం 30,000, మూల వేతనం ప్లస్ డిఏ కలిపి 12,000, ఇతర అలవెన్స్లు 18,000, మొత్తం వేతనంలో అలవెన్స్లు 50% అంటే 15,000 వరకు మాత్రం అనుమతిస్తారు. ఇక్కడ అలవెన్స్లు 18,000 ఉండడంతో అదనపు 3,000 వేతనంలో కలుస్తుంది. కొత్తగా లెక్కించే వేతనం 12,000 ప్లస్ 3,000 మొత్తం 15,000 అవుతుంది. ఇది 21,000 లోపు కాబట్టి ఉద్యోగికి ఈఎస్ఐ వైద్య సేవలు వర్తిస్తాయని చెప్పేసి కొత్త వేతన నిర్వచనాలు చెబుతున్నాయి. అయితే కార్మికులకు కీలకం. ఆంధ్రప్రదేశ్లో పెద్ద సంఖ్యలో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ సిబ్బంది, ప్రైవేటు పరిశ్రమల కార్మికులు ఉన్నారు. వీరిలో చాలామందికి మూల వేతనం తక్కువగా చూపించి అలవెన్స్లు ఎక్కువగా ఇస్తూ సంస్థలు ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐ చందాలను తప్పించుకునే పరిస్థితి ఉండేది. కొత్త నిబంధనలతో ఉద్యోగులు ఈపీఎఫ్ చందాలు పెరుగుతాయి. యాజమాన్యం చెల్లించే వాటా కూడా ఎక్కువ అవుతుంది. దీర్ఘకాలంలో ఉద్యోగులకు అధిక పెన్షన్ భద్రత లభిస్తుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో పాటు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. కొత్త వేతన నిర్వచనం ఇదే. సామాజిక భద్రతా కోడ్లోని సెక్షన్ 288 ప్రకారంగా వేతనంలో లెక్కించేవి ఏమిటంటే మూల వేతనం, కరువు భత్యం, రిటర్నింగ్ అలవెన్స్. ఇక వేతనంలో లెక్కించినవి బోనస్, హెచ్ఆర్ఏ, ట్రావెలింగ్ అలవెన్స్, ఓవర్ టైం వేతనం, కమిషన్లు, ప్రత్యేక ప్రోత్సాహకాలు, గ్రాట్యుటీ, పదవీ విరమణ ప్రోత్సాహకం. అయితే గ్రాట్యుటీ మరియు పదవీ విరమణ ప్రోత్సాహకం మినహా మిగిలిన అలవెన్స్లో మొత్తం వేతనంలో 50% మించకూడదు. ఒకవేళ మించితే ఆ అదనపు మొత్తాన్ని వేతనంలో కలిపి లెక్కిస్తారు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి 41,000 వరకు జీతాలు వచ్చే ఉద్యోగులందరికీ కూడా ఈఎస్ఐ రక్షణ అయితే ఇవ్వబోతున్నారండి. సో వారి యొక్క అలవెన్స్లు పెంచే విధానానికి బ్రేక్ పడనుంది. ఇది పారదర్శకత పెంచడమే కాకుండా ఉద్యోగ యాజమాన్య సంబంధాల్లో నమ్మకాన్ని పెంచుతుందని నిపుణులు భావిస్తున్నారు.